సరే తిరుమల లడ్డూలో కల్తీ సంగతి ఎస్ఐటి ఫుల్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో వస్తే గానీ నిజాలు తెలియవు. కాకపోతే యానిమల్ ఫ్యాట్ వీళ్ళు చెప్పిన యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి తేల్చేసినారు. ఇదే నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేసింది. కానీ మన పేజ్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. జగన్ గారి పుట్టినరోజుకి 2 రోజుల ముందు నేను తిరుమల లడ్డు మీద 2 వీడియోలు పెట్టాను. ఆ 2 వీడియోల ఫుల్ లింకు కామెంట్స్లో పెడతాను. టైం ఉంటే చూడండి. కానీ దాంట్లో కొంచెం ఒకసారి చూడండి. అసలైన రిపోర్ట్కి ఈ టీడీపీ వాళ్ళ రిపోర్ట్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఈ ఎస్ వాల్యూ రిపోర్ట్ ఎనెక్చర్ ఏదైతే ఉందో వీళ్ళు చూపిస్తున్నారో అది ట్యాంపర్డ్, అది ఎడిటెడ్. సరే, ఈ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో అంటే ఈ టీడీపీ వాళ్ళు ఈ కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు పెట్టారు కదా, ఆ ల్యాబ్ రిపోర్ట్ చేసిన ఎన్డీడీబీకి హెడ్ ఎవరు అని చూస్తే డాక్టర్ హరికుమార్ అని వెబ్సైట్లో ఉంది. సరే, ఆయనకి నేను ఈమెయిల్ పెట్టాను డిసెంబర్ 18న. అయ్యా డాక్టర్ హరికుమార్ గారు, ఇది మీరు చేసిన తిరుమల లడ్డూకు సంబంధించిన రిపోర్ట్లని టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతో మంది హిందువుల మనోభావాలకి సంబంధించింది. దయచేసి ఈ టీడీపీ వాళ్ళ ఎస్ వాల్యూ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో అన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయి? ఈ రిపోర్ట్లో నిజంగా మీరు చేశారా? మరి చేస్తే రిపోర్ట్ ఎక్కడ? వీళ్ళు చూపించేది అనెక్షరు, అసలు రిపోర్ట్ ఎక్కడ? మీరు చెప్తారా లేకపోతే ఆర్టీఐ ఫైల్ చేయమంటారా అని అడిగితే 10 రోజుల తర్వాత రెస్పాన్స్ వచ్చింది, మాకు ఆర్టీఐ వర్తించదు అని. సరే, ఆర్టీఐ వర్తించకపోతే నిజాలు చెప్పే బాధ్యత ప్రజలకు లేదా? హిందువులకి నిజం చెప్పే బాధ్యత లేదా? సరే, మన మీడియా వాళ్ళు ఎటు పట్టించుకోరు కాబట్టి మన తెలుగు మీడియా వాళ్ళు, నేను ఇంగ్లీష్ మీడియాకి అంటే బీబీసీకి, టైమ్స్ గ్రూప్కి, రిపబ్లిక్ ఛానల్కి మన అర్నబ్ గోస్వామి బాగా దగ్గర బంధువు మన టీడీపీ వాళ్ళకి. సరే, ఆయనకి చాలా మందికి ఈమెయిల్స్ పెట్టాను ప్రూఫ్లతో. ఈ తిరుమల లడ్డూ కేసు అనేది ఒక ఫేక్ రిపోర్ట్ బేస్ చేసుకుని పెట్టిన కేసు కాబట్టి ఇది హిందువుల మనోభావాల్ని వీళ్ళు దెబ్బతీశారని చెప్పి ఒక ఈమెయిల్ పెట్టాను. కానీ రెస్పాన్స్ అటువైపు నుంచి కూడా లేదు. ఆ రోజు పంది కొవ్వు, ఫిష్, యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు. ఈరోజు పామ్ ఆయిల్ అంటా ఉన్నారు. సరే, ఇది చూడండి, ఫసాయ్ వెబ్సైట్లో, FSSAI వెబ్సైట్లో ఘీ తయారీకి ఇచ్చిన స్టాండర్డ్స్, ఎంత పామ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఎంత ఫ్యాటీ యాసిడ్ యూజ్ చేయొచ్చు, స్టాండర్డ్స్, గైడ్ లైన్స్ ఉన్నాయి. మరి ఘీ తయారీలో పరిమితికి మించిన పామ్ ఆయిల్ యూజ్ చేస్తే దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ రావాలా, చూడాలా. మరి ఎక్కడ యానిమల్ ఫ్యాటు, ఎక్కడ పామ్ ఆయిల్? కానీ మరేం పర్వాలేదు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు దేవునికే కాదు ప్రజలకు కూడా లెక్క చెప్పాలా. మీ తెక్క మీరు చూపించారు, ప్రజల లెక్క ప్రజల తెక్క ఎట్టుంటుందో చూద్దురు కానీ.